శివయ్యకి చాలా ఇష్టమైన పత్రి అంటే బిళ్ళపత్రి అంటారు. దాంతో మారేడు పత్రి కూడా అంటారు. ఈయనకి సోమవారం 21 పత్రితోటి పూజ చేస్తే మన అనుకున్నది 21 రోజు చేయాలి. మనం అనుకున్న కోరిక కంపల్సరిగా తీరుతుంది. తర్వాత జిల్లేడు పువ్వులు జిల్లేడు పువ్వులు కూడా ఆయనకి చాలా ఇష్టమైనవి. గణపతి అయ్యకి కూడా చాలా ఇష్టమైన పువ్వులు. గణపతి ఆయనకి కూడా ఇలా ఈ పువ్వులతో పూజ చేస్తే బుధవారం పూట ఆయన మనం అనుకునేది కరుణిస్తారు. తర్వాత ఏమో చాలా కూడా మనం అనుకోకుండా మన ఇవన్నీ కూడా చేసుకొని వారానికి ఒకసారి చాలా బాగా అన్నీ ఇది చేయాలి. తర్వాత ఏమో దీన్ని బాణాల పువ్వులు అంటారు. బాణాల పువ్వులు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది. ఇది మనం చిన్నప్పుడు బాణాల పువ్వులని ఆడుకునేవారు. కానీ గుత్తు పువ్వులతోటి బాణాల పువ్వులు పోస్తుంది కాబట్టి అమ్మవారికి చాలా ఇష్టం. రెడ్ పువ్వులు దీంట్లో 3 కలర్స్ ఉంటాయి. వైట్ ఉంటుంది, పసుపు ఉంటుంది, రెడ్ ఉంటుంది. ఇది కూడా చాలా ఉపయోగించవచ్చు. తర్వాత అమ్మవారికి మనం తాంబూలం అన్నమాట. ఇది తాంబూలం చాలా మంచిది. ఈ శుక్రవారం, శ్రావణ శుక్రవారం అంతా కూడా మనందరివి కూడా తమలపాకులతోటి బత్తాపండు పసుపు కుంకుమతో తాంబూలం ఇస్తే చాలా ఒక 9 మందికి ఇస్తే అది మనకు అనుకూలంగా లక్ష్మీదేవికి మనం కటాక్షం చేసినట్టు ఉంటుంది. మనం ఇదంతా కూడా మనం సొంతంగా చేసుకునేదే కాబట్టి ఈ జిల్లెడికాయలు అంటారు. తెల్ల జిల్లేడు. ఇది తెల్ల జిల్లేడు కాయల్లోని ఎండబెట్టేసి పత్తి తీస్తారు. పత్తి తీసి శుక్రవారం పూట అమ్మవారికి దీపం పెడితే చాలా మంచిది. నువ్వుల నూనెతో శుక్రవారం అమ్మవారికి, సోమవారం శివుడికి పెట్టాలి దీపం. చాలా చాలా మనకి ఉపయోగపడుతుంది. మీరు కూడా ఈ పని చేయండి. ఇది చేసి మీరు కూడా దేవుడి దగ్గర తీసుకోండి. ఈ మారేడు పత్రి రోజుకి ఇంత దొరికింది అంటే శివయ్యకి రోజుకు కూడా మనం పూజ చేసుకుంటే ఇంట్లో మనం గుడికే వెళ్ళక్కర్లేదు. మన ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు. మన ఫోటో దగ్గర చేసేటప్పుడు ఒక గ్లాస్ పాలు మాత్రం కంపల్సరీ